ఈవినింగ్ టైంలో ఎప్పుడు రొటీన్‌గా తినే స్నాక్స్ కాకుండా కాస్త హెల్తీగా, ఇంకాస్త రుచిగా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. దీని తయారీ విధానం ఏంటో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్‌లో పావు కప్పు వరకు వేయించిన పల్లీలు, ఒక పచ్చిమిర్చి, హాఫ్ ఇంచ్ అల్లం, శుభ్రంగా వాష్ చేసిన అరకట్ట వరకు కొత్తిమీర, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ప్యాన్‌లో ఆయిల్ వేడెక్కాక ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మసాలా మిక్సర్ అంతా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో ధనియాల పొడి, గరం మసాలా, 1 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఉడికించిన 2 బంగాళదుంపలు మ్యాష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. కలుపుతూ 1 నిమిషం పాటు వేయించుకోండి. వేయించిన జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోండి. పూర్తిగా చల్లారాక చిన్న చిన్న ముద్దలు తీసుకొని రౌండ్ బాల్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్, మిల్క్ మిక్స్ చేసుకున్న ప్లేట్ లో సైడ్స్ కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కను ముంచుకొని వాటర్ లేకుండా స్క్వీజ్ చేసి రెడీ చేసుకున్న బాల్స్ పెట్టుకొని రౌండ్ బాల్స్ చుట్టుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడెక్కాక ఆల్రెడీ రెడీ చేసుకున్న బాల్స్ డ్రాప్ చేస్తూ అన్ని వైపులు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే ఇంకంతేనండి, టేస్టీ అండ్ క్విక్గా అయిపోయే బ్రెడ్ బోండా రెడీ అయిపోయింది.